అందరికీ నమస్తే. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన రోజుగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదన్నా మనకు గుర్తుకు రావాలన్నా, ఏదన్నా మర్చిపోయినా, ఏదన్నా అంటే గూగుల్ సెర్చ్ చేద్దామని గూగుల్ ఓపెన్ చేస్తాం. అలాంటి గూగుల్ మన ఏపీని వెతుక్కుంటూ ఈ రోజు వచ్చింది. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు, 2 సంవత్సరాల కృషి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కృషికి తగ్గ ఫలితం ఈ రోజు వచ్చిన మన గూగుల్. ఈ గూగుల్ వస్తే ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈ గూగుల్ గురించి. వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళకి సూటిగా చెప్తూ ఉన్నాం, ఇది మా వల్లే వచ్చింది అని మాట్లాడే వైసీపీ వాళ్ళకి సూటిగా చెప్పదలుచుకున్నది ఏదంటే, ఒకప్పుడు గూగుల్ వస్తూ ఉంటే ఇదే వైసీపీ వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఒక గోడాం వస్తా ఉంది, ఆ గోడాం ఎందుకు అని పిచ్చి కోతలు కోసింది. ఇదే సాక్షి డిబేట్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనలిస్టులు తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఒక మడుగు ముందుకేసి భూములు అలకేట్ చేస్తూ ఉంటే భూములు ఇవ్వద్దు అంటూ కేసులేసింది ఎవరో తెలుసా, ఇదే వైసీపీ నాయకులు. అంటే ఒక గూగుల్ అనే ఒక కంపెనీ వస్తే దాంట్లో మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు మనం ఏది కావాలన్నా గూగుల్, అలాంటి గూగుల్ మన రాష్ట్రానికి వస్తే అందరూ గర్వకారణంగా చెప్పుకుంటుంటే, ఈ మారీచ సుబాహులు ఎవరైతే రాక్షస మూట ఉన్నారో వైసీపీ నాయకులు ఈ విధంగా అడ్డుకున్నారు. ఈ విధంగా అడ్డుకోవడమే కాకుండా నిరంతరం విషయం జిమ్ముతూనే ఉన్నారు. ఈ రోజు వచ్చిన తర్వాత ఇది మాదే అనే క్రెడిట్ చోరీ డిజార్డర్ తో బాధపడుతున్న ఈ వైసీపీ నాయకులు ఈ రోజు అంటున్నారు, ఇది రాష్ట్రంలో ఉండే యువతంతా గ్రహించాలి. ఎందుకంటే ఈ రోజు గూగుల్ వచ్చింది, ప్రపంచం అంతా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు, మన వైజాగ్ వైపు చూస్తుంది. రేపు వైజాగ్ ఒక అద్భుతమైన నగరంగా డెవలప్ అవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ ఏ విధంగా అయితే ఐటీ క్యాపిటల్ గా బిల్డ్ అయిందో, రేపు అదే విధంగా డేటా సెంటర్ క్యాపిటల్ గా ఆంధ్రప్రదేశ్ మారబోతూ ఉంది. ఇది చూసి ఓరవలేని వైసీపీ బ్యాచ్ విషం జిమ్ముతున్నారు. ఈ రోజు క్రెడిట్ చోరీతో బాధపడుతున్నారు. వీళ్ళ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తూ ఉన్నామంటే, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రతి క్షణం ఇదేదో ఒక రోజు 2 రోజుల్లో మర్చిపోయేది కాదు. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఒక నాయకుడు పనిచేస్తూ ఉంటే, ఒకరేమో రాష్ట్రం పైన విషం జిమ్ముతూ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు అదే వైసీపీ నాయకులు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువతంతా ఒక్కటి గ్రహించాలి. ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు తీసుకొని వస్తాం, రాష్ట్ర యువతకి ఉద్యోగాలు చూపిస్తాం, మన వాళ్ళు బయట రాష్ట్రాలకి వెళ్లాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రంలోనే బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకునే విధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఆ మాటకు కట్టుబడి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లా కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లా వెళ్ళాలంటే అనేక పరిశ్రమలు తీసుకో. ఒక ఆర్సిలర్ మిట్టల్ ఈ రోజు భారతదేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టారా అంటే మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. అదే విధంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఈ రోజు డేటా సెంటర్లకు సంబంధించి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వచ్చిందంటే మన రాష్ట్రానికి వచ్చింది. అదే విధంగా ఒక పక్క చూసుకుంటే అశోక్ లేలాండ్, ఒక పక్క రిలయన్స్, ఈ విధంగా అనేక కంపెనీలు, టీసీఎస్, కాగ్నిజెంట్, ఈ విధంగా సత్వా, ఇలాంటి కంపెనీలన్నీ మన రాష్ట్రానికి వస్తూ ఉంటే రాక్షస ముఠా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు. టీసీఎస్ పైన కేసులేశారు, కాగ్నిజెంట్ పైన కేసులేశారు, సత్వా పైన కేసులేశారు, ఆర్సిలర్ మిట్టల్ పై అడ్డుకోవడానికి చూశారు. ఈ విధంగా ప్రతి ఒక్కడానికి అడ్డుకోవడానికి చూస్తున్న ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు కంపెనీలు వస్తే దానివల్ల చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో లాభం కాదు, మనకు లాభం, మన భవిష్యత్ తరాలకు లాభం. ఎందుకంటే మనం ఒక రాష్ట్రానికి వలస వెళ్లకుండా మన రాష్ట్రంలో మనం ఉద్యోగాలు చేసుకునే విధంగా అవకాశాలు కల్పిస్తూ ఉంటే రేపు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, నా రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకుంటున్నా అని. ఇలాంటివి అవకాశాల కోసం వీళ్ళు పనిచేస్తూ అడ్డుకోవాలని చూసే ఇలాంటి వ్యక్తుల్ని మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనకు మంచి చేసి ఒక పూట అన్నం పెట్టిన వాడిని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామో, మన పొట్ట కొట్టాలన్న వాడిని కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వీళ్ళు పొట్టగొట్టేది ఎవరో ఒక వ్యక్తులది కాదు, రాష్ట్ర యువతది, రాష్ట్రం ఉంది ఈ వైసీపీ నాయకులు. అందుకని వాళ్ళకి తగిన సమయం వచ్చినప్పుడు మనందరం బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతపై ఉంది. ఎందుకంటే మనం మర్చిపోకూడదు, వీళ్ళు ఒక పక్క కులం చిచ్చులు పెడుతూ, మతం చిచ్చులు పెడుతూ, ప్రాంతం చిచ్చులు పెడుతూ, అదే విధంగా కంపెనీలు రాకుండా అడ్డుకునే ఇలాంటి రాక్షసులు మన రాష్ట్రానికి పట్టిన శని. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే ఈ రాక్షసులు ఒకవైపు ఉన్నారు. ఇలాంటి రాక్షసుల్ని అంతమొందించాల్సిన బాధ్యతగా యువతగా మనపై ఉంది. ఎందుకంటే కంపెనీలు వచ్చే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అండగా నిలబడాలి. ఇలాంటి అడ్డుకునే జగన్మోహన్ రెడ్డిని, వైఎస్సీపీ నాయకుల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఒక యువతగా మనం తీసుకొని ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయాలి. రేపు రాబోయే ఈ నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు తిరుగులేని శక్తిగా ఎదగాలి. ఈ రోజు ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పనిచేస్తున్నాం మనందరం యువత కూడా ఇంకా మరింత మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ మనందరిపైన ఉంది. ఒక ఆంధ్ర పౌరులుగా మనందరం వాళ్ళకి మద్దతు ఇచ్చి రేపు రాష్ట్రాన్ని 2047కి ఈ ప్రపంచమే చూసే విధంగా మనం అందరం కలిసిమెలిసి చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం.